అంటే ఈరోజు మనం ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ట్రీట్మెంట్ని దానికి అవసరమైన ఈ ఆర్గన్ డొనేషన్ అయిన అత్యుత్తమమైన ఒక వీ కెన్ కాల్ ఇట్ అన్ ఆల్ట్రూయిస్టిక్ యాక్ట్, దీన్ని సెలబ్రేట్ చేయడానికని అపోలో ఆర్గనైజేషన్ ఈ రోజున సెలబ్రేట్ చేయడం జరుగుతుంది జూన్ 7th. సో ట్రాన్స్ప్లాంట్ అనేది మన శరీరంలో ప్రతి అవయవాన్ని మార్చవచ్చు. ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. మనకు ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అత్యవసరమైంది ఏంటి అంటే మనకు అవయవ దానం కావాలి, ఆర్గన్ డొనేషన్ జరగాలి. అక్కడి నుంచి ట్రాన్స్ప్లాంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఆర్గన్స్ లేనప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అనేదే ఉండదు. సో ఈ అన్నిటికంటే ముఖ్యంగా మనం ట్రాన్స్ప్లాంట్ మాట్లాడుకున్నప్పుడు అవయవ దానం, ఆర్గన్ డొనేషన్ గురించి మాట్లాడుకోవాలి. దాని గురించని ఈరోజు మనము మన జీవన్దాన్ చీఫ్ శ్రీభూషణ్ గారిని, మన స్టేట్ డీజీపీని, కొంతమంది అవయవ దానం అత్యుత్తమైన ఈ ఆల్ట్రూయిస్టిక్ యాక్ట్ చేసిన కొన్ని డోనర్ ఫ్యామిలీస్ని పిలవడం జరిగింది. రిసిపియంట్స్ కొంతమంది దీంట్లో టీచర్స్ ఉన్నారు, మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ కెరియర్స్ ఆర్గన్ ఫెయిలియర్ కారణంగా, క్రిటికల్ కండిషన్ కారణంగా ఆగిపోయి తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత కొంతమంది వీళ్ళు డాక్టర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నారు, కొంతమంది అథ్లీట్స్ ఉన్నారు, కొంతమంది రెస్లర్స్ ఉన్నారు, కొంతమంది ఐటీ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మళ్ళీ ఒక నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్కి రికవర్ అవ్వటం అనేది జరుగుతుంది. బట్ ఇవన్నిటికంటే కూడా ముఖ్యంగా అవయవదానం, ఆర్గన్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి అని చర్చలు జరిగాయి. ఇది ఎట్లా చేయాలి, మనకి పబ్లిక్కిను తర్వాత ఈ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ మధ్య ట్రస్ట్ ఎట్లా పెంచాలి, ప్రాసెసెస్ ఎంత వాటర్ టైట్గా ఉండాలి. ఆర్గన్ డొనేషన్ జరిగేటప్పుడు ప్రాసెసెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దాన్ని మనకి బ్రెయిన్ డెత్ డిక్లరేషన్కి ప్రాసెసెస్ అవసరం. 2, 3, 4 డాక్టర్స్ కలిసి డిసైడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత కొన్ని పోలీస్ క్లియరెన్సెస్ ఉంటాయి, ఫొరెన్సిక్ క్లియరెన్సెస్ ఉంటాయి. దాని తర్వాత ఆ పేషెంట్ ఆ క్రిటికల్ టైమ్స్లో ప్రాపర్గా మేనేజ్ చేయడానికి ప్రోటోకాల్స్ ఉంటాయి అన్నమాట. వీటన్నిటి గురించి ఈరోజు చర్చలు చేసుకోవడం జరిగింది. అండ్ అందరూ స్టేక్ హోల్డర్స్, పోలీస్, గవర్నమెంట్, రెగ్యులేటరీ అథారిటీస్, ప్రైవేట్ హాస్పిటల్స్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అందరూ కలిసి ఇది ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు ప్రాధాన్యత. వరల్డ్ ట్రాన్స్ప్లాంట్ డే జూన్ 7th. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ మనకి ఆర్గన్స్ పూర్తిగా పాడైపోయి క్రిటికల్ అయినప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. దీనికి అవయవ దానం చాలా ఇంపార్టెంట్. అవయవాలు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ ఫెయిలియర్ ఉంది, లేకపోతే కిడ్నీ ఫెయిలియర్ ఉంది. దీనికి మనకి ఒక డోనర్ కావాలి, ఒక డోనర్ ఆర్గన్ డొనేట్ చేయగలగాలి. ఇది క్యాడవర్ రూపకంగా కూడా చేయొచ్చు. బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్ని, ఫ్యామిలీస్ని రిక్వెస్ట్ చేసి ఆ టైంలో కొంతమంది ముందుకు వస్తే వాళ్ళ ఆర్గన్స్ తీసుకొని డొనేట్ చేయడం, లేదంటే లివింగ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంటేషన్, రిలేటివ్స్, హెల్తీ రిలేటివ్స్ కూడా ఆర్గన్స్ డొనేట్ చేయొచ్చు అనమాట. అయితే దీంట్లో డాక్టర్స్ రోల్ ఆర్ ట్రీట్ చేయాల్సిన సర్జన్స్ రోల్ ఆర్ ఫిజిషియన్స్ రోల్ కొంతవరకే ఉంటుంది. దీనికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అంటే దీనికి ప్రాసెస్ అంతా ప్రాపర్గా ఉండాలి, ఫెయిర్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. సో దీంట్లో జీవన్దాన్ అని మన స్టేట్ ఆర్గన్ డొనేషన్ రెగ్యులేటరీ అథారిటీ అనమాట. సో ఈరోజు జీవన్దాన్ చీఫ్ మన ప్రొఫెసర్ శ్రీభూషణ్ రాజు గారిని పిలవడం జరిగింది. సో దీంట్లో రెగ్యులేటరీ అథారిటీస్ మధ్య, ప్రైవేట్ హాస్పిటల్స్ మధ్య, పబ్లిక్ హాస్పిటల్స్ మధ్య చాలా కొలాబరేషన్ అవసరం ఉంది. చాలా అడ్మినిస్ట్రేటివ్ ప్రోటోకాల్స్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో. అంటే బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, దీనికి ప్రాసెస్ ఏంటి, పేపర్ వర్క్ ఏముంటుంది, ఇదంతా మళ్ళీ మన స్టేట్ ఒక సెంట్రల్ డేటాబేస్లో ఒక రిజిస్టర్లో మెయింటైన్ చేయటం, ఈ రోల్ అంతా జీవన్దాన్ రోల్ ఉంటుందన్నమాట. సో ఈ ట్రాన్స్ప్లాంటేషన్లో ఈ అథారిటీస్ అన్నీ, జీవన్దాన్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, పబ్లిక్ హాస్పిటల్స్ కానివ్వండి, తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా కూర్చొని ఈ డైలాగ్స్, ఈ మీటింగ్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ పబ్లిక్లో ఈ ట్రస్ట్ పెంచడానికి మనం ఒక ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్, ఒక ఆర్గన్ డొనేషన్ రైట్ రీజన్స్కి చేయాలి.